ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు అమ్మతో ఉండు. రా మామయ్య. వస్తానమ్మా. మల్లిక, దారిలో పిల్లివారు కనిపిస్తే వాళ్ళని పలకరించుకో. నరేష్ ఉత్తముడని చెప్పి నీ మనసు మార్చేస్తారే. కాబట్టి బుద్ధిగా వెళ్ళి బుద్ధిగా రా. నేనేమైనా చిన్నపిల్లనా నన్ను మాయ చేయడానికి? చెప్పింది 10 సార్లు చెప్పకమా. ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు రా మామయ్య. రే బండాప్రా, ఏమైందమ్మా? నారాయణ, ఆ బైక్ మీద వెళ్తుంది మల్లికలా ఉంది కదా? అవునమ్మా, మల్లికే. మల్లిక పిల్లివారింటికి సంబంధించిన ప్రసాద్తో ఎందుకు కలిసి వెళ్తుంది? అదే అర్థం కావటం లేదమ్మా. మనం వాళ్ళకంటే వేగంగా వెళ్ళి ఆ బండి నాపి ఏంటిది అని అడుగుదాం. నీకన్నీ తొందరే నారాయణ. ఒకవేళ మల్లిక పిల్లివారింటికే వెళ్తుందేమో? ఆ అవకాశం లేదమ్మా. మల్లిక నరేష్ మీద పిచ్చ కోపంతో ఉంది. మనం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి నారాయణ. ఆ నరేష్ ని వాళ్ళ అన్నదమ్ములు విడిపించుకొని వెళ్లారు, కానీ వాణ్ణి పోలీసులకు అప్పగించలేదు. అంటే మల్లిక డబుల్ గేమ్ ఆడుతుందంటారమ్మా? అయ్యుండొచ్చు, అలా కాకపోయి కూడా ఉండొచ్చు. కానీ దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. మీరు చెప్పేది కూడా నిజమేనమ్మా. ఆ పిల్లివారింట్లోని ఆడవాళ్లు మహా తెలివిగలవారు. క్రిమినల్ గా కూడా ఆలోచిస్తారు. నన్ను ఇరికిస్తారు. అటువైపు వాళ్ళు పావుని ఎటువైపు కదుపుతున్నారు, ఎటువైపు నడుస్తున్నారు అనేది మనం కూడా ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే మనం ఇరుక్కోకుండా ఉండగలం. ముందు సత్యం ఇంటికి వెళ్దాం పద. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఏం లేదమ్మా, వెళ్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఏం లేదమ్మా, పిల్లివారింట్లో వాళ్ళ ప్రతి కదలిక గమనిస్తూ ఉండమని నేను ఒక మనిషిని సెట్ చేసి ఉంచాను. ఆ మనిషికి నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. నారాయణ బావా. చెప్పు నారాయణ బావా. సంపంగి, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మల్లిక ప్రసాద్తో పాటు బైక్లో వెళ్తుంది. దానికి నేనేం చేయాలి? ఒకవేళ వాళ్ళు పిల్లివారింటికి వస్తారని నాకు చిన్న అనుమానం. ఓహో, అలాగా. మల్లిక ఇక్కడికి వస్తే తనిక్కడికి ఎందుకు వచ్చిందనే విషయం తెలుసుకుని మీకు కాల్ చేసి చెప్తాను, సరేనా? జాగ్రత్త సంపంగి. ఆ పొలం కాగితాల గురించిన విషయం బయటపడితే మన ఇద్దరం అడ్డంగా ఇరుక్కుంటాం. కాబట్టి అక్కడ జరిగే ఏ చిన్న విషయమైనా నాకు వెంటనే కాల్ చేసి చెప్పు. అలాగే. అమ్మా, మల్లిక ఎక్కడికి వెళ్ళిందో కాసేపుతో తెలిసిపోతుంది. పిల్లివారింటికి వెళ్ళినా తెలిసిపోతుంది. మల్లిక, రా మల్లిక, రా కూర్చో.
పెద్దబావా, మన కుటుంబంలో ఇలాంటి ఒక సంఘటన జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అదే పదే పదే తలుచుకుంటూ కుమిలిపోతున్నామమ్మా మల్లిక. పిల్లివారి ఇంట్లో ఎవరు కలలో కూడా ఎవ్వరికీ కీడు చేయాలన్న ఆలోచనే చేయలేదు. అలా ఉన్నా కూడా మన కుటుంబం మీద ఒక నింద పడింది. ఆ నింద నుంచి మనం బయటపడతామన్న నమ్మకం నాకుంది. ముందు నాకు నరేష్ బావ మీద చాలా కోపం వచ్చింది. కాని బాగా ఆలోచించగా నరేష్ బావకి మా నాన్న హత్యకి ఎలాంటి సంబంధం లేదనే నమ్మకం కలుగుతోంది. తను ఆ హత్య చేయలేదని, అది నీతో చెప్పాలని నరేష్ అన్న చాలా ఆరాటపడుతున్నాడు. ఎస్ నరేష్ ఫీల్ ఫుల్ టెన్షన్, బట్ హీఈస్ గుడ్ బ్రదర్. హీ హ్యావ్ ఫ్రంట్ యాంగ్రీ. ఫ్రంట్ యాంగ్రీయా? అదేంటి ఫ్రంట్ యాంగ్రీ? ముందు ఆలోచించినంత కోపం అని చెప్తున్నాను. అంతే కదా బావగారు? ఎస్ అమ్మా మల్లిక, నువ్విలా మన ఇంటికి వస్తున్న విషయం అత్తయ్యకి స్వప్నకి తెలుసా? తెలీదు పెద్దబావా. పిల్లివారింటి వీధిలోకి కూడా వెళ్ళకూడదని చెప్పింది అమ్మ. అబద్ధం చెప్పొచ్చాను. హత్య చేసిన అసలంతకుడు ఎవరో బయటపడే వరకు వాళ్ళకు మీ మీద కోపం అలాగే ఉంటుంది. సత్యం బాబాయిని హత్య చేసిందెవరో మేము అతి త్వరలో కనిపెడతాం. మాకు కొంతమంది మీద డౌట్ ఉంది, వాళ్ళని ఫాలో చేస్తున్నాం మల్లిక. పిల్లివారి ఇంటి కోడళ్ళనుకుంటే అది చేసి చూపిస్తారు. వీళ్ళ తెలివే తెలివి. వీళ్ళెవరు? పిల్లివారి ఇంటి కోడళ్ళు. ఏమైనా చేస్తారు. దీన్ని మార్చడం తప్ప. మల్లికక్క, ఎక్కడికొచ్చావేంటి? ఇది మీ నాన్నని హత్య చేసిన కుటుంబం కదా. నువ్వు మాత్రం ఈ కుటుంబంలో ఒకదానివి కాదా? అలా చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది. అంతా నా తలరాత. సిగ్గేస్తోంది. అంత సిగ్గేస్తుంటే బయటికి వెళ్ళిపో, లేదా నేనే నీ మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. రే సురేష్, తనతో ఏంటి అనవసరపు మాటలు? తనేదో పూర్తిగా అర్థం కాక మాట్లాడుతోంది. అర్థం కాక కాదు బావగారు, కావాలని అలా మాట్లాడుతోంది. భర్తని తాకట్టు పెట్టిన ఇల్లాలు కదా, ఇలాంటి మాటలే మాట్లాడుతుంది. ఎవరి మనసులు ఎక్కడ బాధపడతాయో కనిపెట్టి అక్కడే నీ మాటలతో కొడతావు కదా, ఇది తప్పమ్మా. శ్రీవారు, మీరు తనకేం అడ్వైస్ ఇవ్వొద్దు. అడ్వైస్ తీసుకునే అర్హత తనకి లేదు. మల్లికక్క, మీ అమ్మగారికి తెలియకుండా వచ్చావా? ఆవిడ నిన్నెలా పంపించారు? సంపంగి, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. మౌనంగా ఉంటే ఉండు, లేకపోతే లోపలికెళ్ళు. అసలు ఈ ఇంటి గుమ్మం లోపలికి ఎలా వచ్చావు మల్లికక్క? ఆ పాదం గడప లోపల పెట్టొచ్చింది. మర్యాదగా వెళ్ళకపోతే నేనే నిన్ను గెంటుతా, చెప్పానుగా. మల్లిక, నీ బట్టలేవో తీసుకెళ్లాలని అందుకే వచ్చానని చెప్పావు కదా, తీసుకెళ్ళమ్మా. సంపంగి, ఇక్కడ నీకేం పని? లోపలికి వెళ్ళు. ఏ ఇక్కడ నుంచోడు నేరమా? నేను ఇక్కడే ఉంటా. Shut up! Go inside! Go inside!